మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అబద్ధాలు. 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదాన్ని అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతా. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసం అయింది ఒప్పందం? ఇది జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద, యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. ఆయనకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు. కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా, ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండు ట్రైన్ తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు. అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. ఈ మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే, ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకోరు. కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది కరెక్ట్ కాదు. సరే, ఇది పక్కన పెడితే సూర్యాపేట ఇష్యూస్కి వస్తే, బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది. అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పీకి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాగృతి తరఫున. మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరూ కూడా ఆశపడతా ఉన్నారు. అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మన ఉప్పల మల్సూర్ గారని పాపం 5 సార్లు ఎమ్మెల్యే, పీడిఎఫ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే. అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి, మంచి మనిషి. ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ, మన నూతనకల్ మండలమే ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే నిజాం మీద కూడా యుద్ధం చేసినాం, ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తా. కాబట్టి బండి యాదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం. దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మారోజు వీరన్న గారు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి, తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు
మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది. వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి నిజంగా ఒక్కొక్కటి జరుగుతున్న పరిణామాలు మావోయిస్టులను లొంగ తీసుకుంటున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ యావత్ సమాజం కూడా బాధపడుతున్నది. నేను మావోయిస్ట్ అన్నదమ్ములందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, మనకిప్పుడు అడవులలో ఉండి గన్నులు పట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది. మీరు రాజకీయబద్ధంగా కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, అనేక మంది వస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్లకు మీరు దారి చూపించి తెలంగాణ సమాజంలో మంచిని చేయడానికి బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నిన్న సూర్యాపేట జిల్లా, క్షమించాలి రోజు తిరుగుతురుగా జ్వరం ఉంది, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ తగ్గొస్తుంది. ఇక్కడ పెట్టండి అన్న ప్లీజ్. తుంగతుర్తిలో ఎంటర్ అయినాం నిన్న సూర్యాపేట జిల్లాకు. మేము తుంగతుర్తిలో ఫస్ట్ అరవపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయి అక్కడ కస్తూర్బా చూసినాం. అది అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద మరి నరసింహులు గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఉన్నారు అప్పుడు కట్టిరట. ఘోరంగా ఉంది, అది చెరువు మధ్యలో కట్టిరు లిటరలీ. ఎవ్రీ రైనీ సీజన్ ప్రతి వర్షాకాలం మునిగిపోతుంది అది. దాన్ని మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళు కాంగ్రెస్లో పట్టించుకోలేదు. ఆడపిల్లలే కదా అని అలుసుగా తీసుకోకండి, ఆడపిల్లలతో పెట్టుకుంటే చరిత్రలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కస్తూర్బా కాలేజ్ని ఇమీడియట్గా దాన్ని రీలొకేట్ చేస్తారా, దాని చుట్టూ ప్రొటెక్షన్ వాల్ కడతారా, ఏం చేస్తారో దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా దోమలు, ప్రతిరోజు కోతుల దాడులు. నేను పోయే వరకు ఏఎన్ఎం ఉంది, ఆమె చెప్తుంది ఎవ్రీ డే 2 నుంచి 3 ఇన్సిడెంట్స్ అయితే కోతుల దాడులు అయితే టీచర్లను పిల్లలను కలుస్తుంటాయి. నేను తీసుకుపోయి హాస్పిటల్లో కట్టేయించుకొని వస్తా అని చెప్తుంది. అసలు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అక్కడ. దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను. మీరు కూడా పోయి చూసి వచ్చిరట, దయచేసి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గరికి పోయి చూసినాం మేము. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా, ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉండే. అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాల్లు, ఆంధ్రాలోనేమో విత్ లైనింగ్ కెనాల్. అంటే ప్రాజెక్టు పిలిచినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా చేసి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి. యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి O&M అని ఉంటుంది డిపార్ట్మెంట్, దానికి ₹1 బీఆర్ఎస్ ఇవ్వలేదు, ₹1 కాంగ్రెస్ ఇస్తలేదు. అట్లా ఇచ్చినట్టయితే కాలువలు మంచిగా అవుతాయి. ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయినాం. ఈ రుద్రమ చెరువు వెలుగుపల్లిలో ఉన్నది. మరి అక్కడ 5 TMC దీన్ని రిజర్వాయర్ చేస్తామని చెప్పి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నుంచి మనము రిజర్వాయర్లు కట్టుకుంటామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పినట్టున్నారు ఎన్నికల టైంలో. కాకపోతే ఎవ్వరు కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. రుద్రమ చెరువు రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే తుంగతుర్తిలో హాస్పిటల్ చూసినాం మేము, 100 బెడెడ్ హాస్పిటల్. అది 30 బెడెడ్ ఉంటే దాన్ని ఊలగొట్టిరు. ఇప్పుడు అందులో 12 బెడ్లు అయినాయి. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తయితలేదు. కామెడీ ఏంటంటే 2 సార్లు శంకుస్థాపనలు అయినాయి దానికి. అంతకుముందు ఎమ్మెల్యే గారు ఒకసారి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి, 2 సార్లు శంకుస్థాపన చేసినా కూడా హాస్పిటల్ మాత్రం పూర్తయితలేదు. త్వరితగతిన తుంగతుర్తి హాస్పిటల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణాలు ఏంది అని అడిగితే ఆ ఏజెంట్ ఏం చెప్తాడంటే, ఏజెన్సీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకి ఇదే జిల్లాలో 3-4 వచ్చినాయి హాస్పిటల్. సో ఆ 3 హాస్పిటల్ కూడా బిల్లులు వస్తలేవని ఆయన పని ఆపేసి, ఇంకొకటి ఏమంటాడంటే ఆయన మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు ఒక హాస్పిటల్ అయిపోయినాక ఇంకో హాస్పిటల్ కడతాడు. కానీ మొత్తం అగ్రిమెంట్లో ఉన్న టైం ఏంది 18 నెలలు, అది దాటిపోయి కూడా 6 నెలలు అయింది, అయినా కూడా ముందుకు పోవడం లేదు. సో ఆ ఏజెన్సీ ఎవరో కలెక్టర్ గారు పిలిపించుకొని బలంగా గట్టిగా పుష్ చేసి తొందరగా తుంగతుర్తి హాస్పిటల్ పనులు పూర్తయ్యేలా చేయాలని చెప్పి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సారీ. ఆ తర్వాత నూతనకల్ మీదుగా వెళ్తూ మేము గుండ్ల సింగారం కూలడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జ్ను చూసినాం. మరి ఎన్నో ఏండ్లైంది, కనీసం దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. దయచేసి ఈ బ్రిడ్జ్ను కొత్తగా తొందరగా కట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు రాక సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 రోజులు అయిపోయిందని చెప్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఆ సమస్య చెప్పిండ్రు. మరి ఎందుకు వస్తలేదన్న విషయం అడిగితే పాలేరులో మిషన్ భగీరథ ట్యాంక్ ఏదో ఖరాబ్ అయిందట, అందుకని వస్తలేదట. కానీ 20 రోజుల నుంచి మంచినీళ్ళు రాకపోవడం అన్నది దారుణం. కాబట్టి దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఇస్మాయిల్ అన్న చెప్పిండు మూసి ఇసుక గురించి మాట్లాడాలని.
ఇక మాట్లాడేది ఏం లేదు. ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కిండ్రు, ఇప్పుడు వీళ్ళు బుక్కుతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెసే. కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకు ఇబ్బంది అవుతుంది. చాలా బ్రిడ్జ్లు కూలిపోయే దశకు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ ఇష్యూస్, వాటర్ కూడా టేబుల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మరి ఆ ఇసుకను మరి ఎట్లా చేయాలన్నా చూడాలి. ఇక అవన్నీ చెప్తే నన్ను తిడతారన్న రోజు. ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటుండ అన్న. ఇక అంతా కలిసి ఉన్నారు, ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. బట్ అల్టిమేట్గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో, వెలుగుపల్లి నుండి రావులపల్లి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో అది పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నారు. అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా అన్ని మున్సిపాలిటీలు అయినాయి. తుంగతుర్తి ఏమో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, కానీ అది మాత్రం అయితలేదు. ఎందుకు అయితలేదు, మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాలు డెవలప్ అయినాయి కాన్స్టిట్యున్సీలా, ఇది మాత్రం అయితలేదు అన్నటువంటిది ఒకటి చెప్తా ఉన్నాం. అట్లానే మన ఈ నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చినాం మేము. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టిరు అనేటటువంటి విమర్శ ఒకటి ఉంది. అట్లనే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం ఘోరం అనిపించింది. ఈ టౌన్లో రోడ్ వెడల్పి చేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్ చేసిరని చెప్తున్నారు. 300 షాపులు కూల్ చేసిండ్రు. 70 ఏళ్ళ నుంచి ఉన్న షాపులని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు. ఎవరన్నా కేసులు వేస్తే వాళ్ళు ఇంటి ముంగట్టుకోయి ఆడనే ఇసుకేసి మట్టేసి ఉల్టా వాళ్ళనే బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ వాళ్ళు, R&B వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడబలుకొని పోయి కూలగొట్టారు. మాకు పరిహారం ఎవరు ఇస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ వైడనింగ్లో ఏవైతే 300 షాపులు కూలగొట్టిరో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టిరు. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలకు ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు. 36 కోట్ల నొగలు, 50 కోట్ల నొగలు రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే 33 ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు గులగొట్టినామన్నామో ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పిరట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.